వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వినీ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామని ఆల్రెడీ తమ్లైన్స్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము. కదిరి దగ్గర నుంచి ఒక లోపలికి విలేజ్ అనే ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. సో అక్కడి నుంచి మేము కడప వెళ్ళాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కడప ఏంటంటే పులివెందుల కాదు. సో ఫ్రెండ్స్, మేము మన వైఎస్ఆర్ ఘాట్కని వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి చాలా ఒక 1 అవర్ పడుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడ చూడండి చుట్టుపక్కల ఎంత పచ్చగా ఉందో. అదేంటంటే సన్ఫ్లవర్ తోట అండి. సో రోడ్డుకి అటువైపు ఇటువైపు పచ్చగా ఉండి, ఆ కొండలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అంత రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కొండ దగ్గర. కానీ ఎంత ఎండ ఉన్నా సరే మాకు స్వెట్టింగ్ అనేది లేదండి. అంటే చాలా చల్లగా ఉంది, ఎండ కూడా అనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అక్కడ చుట్టుపక్కల కొండ ఎలా ఉన్నాయో. ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇది నది వర్షాకాలంలో అయితే ఫుల్గా నిండిపోతుంది. ఇక్కడైతే ఇప్పుడైతే వర్షం లేదు కనుక ఇసుకతో అలాగా ఉంది. అది మట్టి రోడ్ అండి. ఇంకా అక్కడ ఏంటంటే బ్రిడ్జ్ చేయడానికి చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఆ రివర్ అంతా చాలా పెద్దగా ఉంది. అక్కడ నుంచి మట్టి రోడ్డు నుంచి వెళ్తున్నాం. సో ఆ మట్టి రోడ్డు చాలా ఇదిగా ఉంది, చాలా రాళ్ళు రప్పలతో ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ చుట్టుపక్కల అక్కడ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్రిడ్జ్ వేయడానికి హోల్స్ అయితే వేస్తున్నారు, ఇంకా అవుతుందేమో మేబీ. చూడండి ఫ్రెండ్స్, అటువైపు ఇటువైపు ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఆ పక్క నుంచి మేము ఆ కొండ పక్క నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది కదా. ఈ కొండ చూడగానే మనకి ఏం గుర్తొస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఏదో టెంపుల్ అయితే ఉంది ఆ కొండ దగ్గర. ఒకసారి ఆ టెంపుల్ పక్క నుంచి మనం వెళ్తున్నాం. అది బాగా ఫేమస్ అయిన టెంపుల్ అంట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అక్కడ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ కొండలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉంటాయి. కడప అనేది ఏంటంటే చాలా చుట్టుపక్కల అది మనం వెళ్తున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము వెళ్ళింది ఏంటంటే ఫిబ్రవరి నెలలో వెళ్ళాం కనుక. సో ఫ్రెండ్స్, ఒకసారి అక్కడ నేల అయితే అలా ఉంది ఫ్రెండ్స్. అక్కడ యాక్చువల్ ఏంటంటే అక్కడ వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడినప్పుడు అక్కడ ఫుల్గా నిండిపోతుంది, వర్షం వస్తుంది. ఆ వాటర్తోని యువతల ఈ కొండకి ఇక్కడ, అవతల కొండకి అక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి. యువతల నుంచి అవతలకి వెళ్తారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఆ కొండలు, అక్కడ టెంపుల్స్ అవి. అక్కడైతే ఏదో టెంపుల్ కడుతున్నారు రాయితోని. చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఒకసారి అక్కడ చూడండి, ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. వీడియో తీసినప్పుడు అయితే నాకు ఆ చుట్టుపక్కల ఏంటంటే కొంచెం ఎండగా అనిపించిన, కానీ బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ కిందంతా ఏంటంటే అక్కడ రివర్. అది ఆ రివర్కి ఈ రివర్ చుట్టూ వాటర్ అయితే అప్పుడు ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే ఏపీ టూరిజం గురించి అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఆ విలేజ్ ఎలా ఉందో. అక్కడ మనం వెళ్తుంది ఏంటంటే ఇడుపులపాయకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది ఇడుపులపాయ అంటే మేము వెళ్ళిన ఊరి దగ్గర నుంచి ఇడుపులపాయకి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ ఘాట్ ఉంది, అది చూడడానికని మేము వెళ్తున్నాం. అక్కడి నుంచి మేము దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇడుపులపాయకి రూట్ అండి ఇది. సో ఇడుపులపాయకి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంత రోడ్డు అయితే చాలా చక్కగా వేశారు, చాలా బాగుంది. రోడ్డు అటువైపు ఇటువైపు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆ కొండ చూడండి. కొండ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ కొండ చాలా అట్రాక్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చాం. ఎంట్రన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒకటి ఉంది. కిందకి అలా వెళ్తే పార్క్ అయితే ఉంటుంది. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు. గార్డెనింగ్ అయితే ఇంకా చాలా బాగుంది.
చూడండి అక్కడ విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహం దగ్గరికి మనం వెళ్దాం. ఇంకా దాని తర్వాత ఏముందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ లోపల ఏం జరుగుతుందో అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఫ్రెండ్స్. అక్కడ బ్యాక్ సైడ్ ఆ వాల్ కూడా వాల్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. అదంతా కొండే, చాలా బాగుంది కదండి. ఎంతో ప్రశాంతంగా గార్డెనింగ్ అయితే అక్కడ గ్రీనిష్గా ఉంది, చాలా చక్కగా చేస్తున్నారు అక్కడ. ఇంకా ఎక్కువ మొక్కలైతే నాటుతున్నారు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో స్తంభాలతోని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అలా వెళ్దాం, ముందుకైతే వెళ్దాం. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఆ కొండ ఎంత చక్కగా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్. మనమైతే ముందుకి వెళ్దాం ఫ్రెండ్స్, ఒకసారి అలా వెళ్దాం. Sitting in the basement apartment I rented with you, remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden, Saturday was spent in a parking lot. Gave it all we got. It was so with you. Following the leader down 8th Street to get what we can. Crawl up the walls, make a few calls to the man. Promising the prominent angle, find the square feet of the triangular man who always had the plan. You, me too. What's new? You and me and you. ఈ గేట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ గేట్ ఏంటంటే చిన్న గేట్ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ గారిది సమాధి అనేది ఉంటుంది. ఆ సమాధికి ఈ రూట్ అండి. ఇది కొంచెం లాంగే ఉంటుంది.
సో ఈ లాంగ్ అటువైపు ఇటువైపు ఏంటంటే ఎర్రచందనం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎర్రచందనం చెట్లు, అక్కడ ఎర్రచందనం తోట కూడా ఉంటుంది. సో ఎర్రచందనం అటువైపు ఇటువైపు ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మన ఫ్రంట్కి అలా చాలా వెళ్తుంది. మధ్య మధ్యలో మనకి నడిచినప్పుడు మనకి ఏదైనా అలసట అనేది అనిపించింది అనుకోండి, పక్కన అక్కడ కూర్చోవడానికి చాలా చక్కగా అక్కడ పెట్టారు బెంచెస్ లాగా. సో అక్కడైతే మనం అక్కడ కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి మనం వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళి రైట్ సైడ్కి తిరిగితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారా? వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎంతమంది అయితే హార్ట్ అటాక్తో చనిపోయారో వాళ్ళ జిల్లా వారీగా పేర్లు అయితే నమోదు చేశారు ఇక్కడ, ఎంతమంది చనిపోయారు అని చెప్పి. ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది అయితే చనిపోయారో అది వాళ్ళ పేర్లు అయితే నమోదు చేశారు. దానికి ఆపోజిట్లో ఉంటుందండి అది మన వైఎస్ఆర్ గారి సమాధి అండి. అది ఇక్కడే సమాధి చేశారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. మనకి ఏం ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసి మనకి ఇస్తారు. చాలా బాగుంది. అక్కడ చాలామంది రోజు అక్కడ పువ్వులతోని అక్కడ డెకరేట్ చేస్తారు అక్కడ సమాధి మీద. ఆ సమాధి అండి అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, మన ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి. ఇంకా ఆపోజిట్లో ఒక ఫోటో ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది చిన్నది. దానికి అక్కడ బాగుంటుంది, చూడొచ్చు. చుట్టుపక్కల మనం ప్రతి సంవత్సరం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఆయనకి నివాళులు అర్పిస్తుంటారు. చాలా అక్కడ అయితే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఒక మన పోలీస్ గార్డ్ అయితే ఒకరు ఉంటారు సెక్యూరిటీ కింద, ఎవరు ఏది చేయకుండా అనేసి. అక్కడైతే మేము స్టార్టింగ్లోనే అక్కడ చెప్పులు అయితే తీసేసి మన ప్రీతమనాథుడి గౌరవప్రదంగా అక్కడ మనం అక్కడైతే కూర్చున్నాం. కొంతసేపు కూర్చొని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సమాధి అనేది, రాజశేఖర రెడ్డి గారి సమాధి. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానులు ఎవరైనా సరే, అభినందించే ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు నేను మీ ముందుకి తీసుకొస్తాను. ఈ వీడియో లాంగ్ అయిందని అనుకోకండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీశాను. ఒకసారి చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ.